ఈరోజు మా ప్రియమిత్రుడు టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పేరాడు తిలక్ గారికి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఉదయం 10 గంటలకు వెళ్ళినటువంటి వ్యక్తిని 6 గంటల సాయంకాలం 6 గంటలకి విడిచిపెట్టడం జరిగింది. దీనికి కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలు అచ్చెన్నాయుడు గారి దిష్టిబొమ్మ ఎవరో ఒక దొమ్మిలో కాల్స్తే అది తిలక్ మీద ఆపాదించి ఆ కారణంగా ఈరోజు స్టేషన్కి రమ్మని మరి వెళ్ళిన తర్వాత మరి సాయంకాలం 6 గంటల వరకు నిర్బంధించిన సంఘటన. జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా వచ్చాయి ఆయనకి మద్దతుగా. అలాగే టెక్కలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమన్వయకర్త నాయకులు అన్ని గ్రామాల నుంచి కూడా మద్దతుగా రావడం జరిగింది. అసలు అచ్చెన్నాయుడు బొమ్మ కాల్చడానికి కారణం ఈ దేశంలోనే గొప్ప నాయకుడిగా, రాష్ట్రంలోని మనకి ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవం కలిగినటువంటి రాజశేఖర రెడ్డి పేదల పెన్నిధిగా, అందరి మన్ననలు పొందిన గొప్ప వ్యక్తిగా, గొప్ప నాయకుడిగా కీర్తి గడించి ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణం ఈ రాష్ట్రానికి ఒక శాపం, మనందరికి కూడా విపరీతమైన తీరని నష్టం. అయితే విజ్ఞత లేనటువంటి కొంతమంది మాట్లాడిన మాటలు చూస్తే చాలా అసహ్యం కూడా వేస్తుంది. ఇలా అనేక సంఘటనలు జరుగుతుంటాయి. దాని వెనక ఎవరు అన్నదానికి నిజ నిర్ధారణ చేయడానికి అనేక రకాలైనటువంటి మరి దర్యాప్తులు జరుగుతాయి. అందులో యథార్థాలు అన్నవి ఏమిటో కూడా బయలుపడతాయి. కానీ అక్కస్తో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయనకు అపారమైనటువంటి రాష్ట్రంలో ప్రజాభిమానం మీద ఈరోజు కూడా ద్వేషం మరింత పెంచుకున్నారే తప్ప, అధికారం ప్రజలు ఇచ్చారు, ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు, అవి ఆచరించి ప్రజల దగ్గర మన్నన పొందాము అన్నటువంటి ఆలోచన లేకుండా ఈరోజు కూడా జగన్ గారికి విమర్శించే కార్యక్రమమే జరుగుతుంది. అయితే సూర్యుడి ముఖం మీద ఉమ్మాలని ప్రయత్నం చేస్తే ఆ ఉమ్మొచ్చి మన ముఖం మీద పడుతుంది. అది ఎవరికీ మినహాయింపు లేదు దానిలో. చూద్దాం, అతను అనతి కాలంలోనే ప్రజానాయకుడిగా విశేషమైనటువంటి ఆదరణ పొంది అత్యధిక మెజార్టీతో 151 స్థానాలు, 170 స్థానాలు కాదు మరి సంపాదించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయి పేదల మనసులు గెలుచుకున్నటువంటి, అందరి మన్ననలు పొందినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఎలాగైనా ఏదో ఒక మచ్చపెట్టాలన్న ప్రయత్నం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మరి జరుగుతోంది. అందులో ప్రధాన పాత్ర ఈ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి అచ్చెన్నాయుడు గారిది. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన ఎదుటి వాళ్ళందరికీ విమర్శిస్తాడు. ఆయన గురించి అతని గులివింత కింద సజ్జు, ఎర్రగా ఉన్న గులివింత కింద ఉన్న నలుపు మచ్చని మర్చిపోద్ది. అలాగే మన ఇంట్లో జరిగినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఆనాడు మీ సోదరుడైనటువంటి కింజరావు బుజ్జి, మొన్న జరిగినటువంటి ఎర్రనాయుడు గారి హత్య, ఎర్రనాయుడు గారి తాలూకు యాక్సిడెంట్లు చనిపోవడం, దీని వెనక ఎవరి పాత్ర ఉందని నేను అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక మరి జగన్ గారి మా పాత్ర ఉందని నువ్వు చెప్తున్నావే, మరి నీ అన్న ఎర్రనాయుడు గారి వెనక మా పాత్ర ఎవరిదని నేను అడుగుతున్నాను సూటిగా అచ్చెన్నాయుడు గారికి. ఈవేళ ఇంకొక నాయకుడు కోన రవి, ఆయన కూడా అదే బాణీలో అచ్చెన్నాయుడు నేనెందుకు మాట్లాడకూడదని ఈవేళ ప్రారంభించినట్టున్నాడు ఆయన. నేను అంటుంది, పిచ్చికొక్క మన కాలు కరుస్తుంది, అంత మాత్రం పిచ్చికొక్క కాలు మనం కరిచాం. మనకు విజ్ఞత ఉంటుంది. మనిషి అన్ని వాడికి కనీసమైన లోక జ్ఞానం ఉండాలి, కనీసమైన విజ్ఞత ఉండాలి. మరి మనం ఒక ఆరోపణ చేసామంటే ఆరోపణలో ఎంతైనా కొంత వాస్తవికత ఉండాలి. అబద్ధాలు ఊరికనే ఉన్నది లేనిది మాట్లాడి నాయకులు మెప్పు పొందాలని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడడం మంచిది కాదని అచ్చెన్నాయుడు గారికి ఎంతో పలుకుతున్నాను. నువ్వేదో గొప్ప నాయకుడిగా ఫీల్ అయిపోకు. నీకంటే ఇక్కడ ఎవరూ తక్కువ కాదు. ఇక్కడ అనేక మంది నీ తాతలాంటి నాయకులు ఉన్నారు ఈ జిల్లాలో. మరి నువ్వు ఎప్పుడు నాకు ఓటమే లేదంటావు. నువ్వు ఓడిపోయినటువంటి రేవతిపత్తో ఓడిపోయినటువంటి విషయం మర్చిపోయావు. అంతకంటే కొర్ల భారత్తో ఓడిపోయినటువంటి విషయం మర్చిపోయావు.
మర్చిపోయి నాకు ఓటమే లేదంటావు. జగన్ గారికి విమర్శిస్తావు. జగన్ గారికి నీకు నక్కకి నాకు అంత తేడా. ఆయనకి విమర్శించినటువంటి శక్తి నీకెక్కడ ఉంది? నీకే కాదు కదా, ఎవ్వరికీ లేదని నేను చెప్తున్నాను. అతను చిన్న వయసులోనే అత్యంత అనుభవశీలిగా ప్రజల మనసులు గెలుచుకొని విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఇతరులకు వరవడిదిద్దే విధంగా, ఇతర రాష్ట్రాలు ఇతను అనుకరించే విధంగా అతని పరిపాలన 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆయన చేసింది డైరెక్ట్గా ప్రజలకు మేలు చేయాలి, ఎక్కడ వివక్ష ఉండకూడదు, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ నడిపిస్తానని చెప్పినటువంటి మాట కోసం ఆయన చేసే విధానంలో కొన్ని లోపాలు, కార్యకర్తలకు కొంచెం ఇబ్బంది జరగడం వల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. అయినా ఎక్కడ ఆయన ఏనాడు కూడా చిన్న తప్పు కూడా చేయలేదని నేను చెప్తున్నాను. మరి నువ్వు నీ రాజకీయ లబ్ధి కోసం, నీ ప్రార్పకం అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు ఎంచుకోవడం కోసం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చాలా తప్పు అది. ఎప్పటికైనా సవరించుకో నీ పద్ధతిని. ఈవేళ నువ్వు మాకు హింసించవచ్చు, కానీ రేపు అన్నది మాదని మర్చిపోకు. నిన్న మేమే అధికారంలో ఉన్నాం, ఈరోజు మీరున్నారు, రేపు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. మరి మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే దానికి ప్రతికూలంగా మళ్ళీ వడ్డీతో సహా చెల్లించవలసిన పరిస్థితులు వస్తాయి. ఎన్నాళ్ళు ఎంతమందిని మీరు జైల్లో పెడతారు, ఎంతమందిని హింసిస్తారు? అనేక మంది నాయకులు ఇబ్బంది పెట్టారు. అందులో భాగమే ఈవేళ మా తిలక్ కూడా మీరు అరెస్ట్ చేయించే విధానం. ఏది ఏమైనా ఇది రాజకీయాల్లో మంచి పద్ధతులు కావు. ఇప్పటికైనా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు విజ్ఞప్తితో మెసలండి. ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మీరు అధికార పార్టీగా మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చారో అవి ఆచరణ చేయండి. మరి మా జగన్ గారు ఇచ్చినటువంటి మంచి సూచనలు ఆచరించండి. మీకు చేత కాకపోతే సలహాలు అడిగి తెలుసుకోండి. అంతే తప్ప ఇతరులను ద్వేషించి, విమర్శించి మరి నాయకత్వంలో మీరు బెప్పు పొందడానికి ప్రయత్నం చేయకండి. విమర్శ ఎప్పుడు సద్విమర్శ అయి ఉండాలి. మీరు విమర్శించండి, నిజంగా మేము తప్పు చేస్తే మీరు విమర్శించండి. కానీ ఏదీ లేకుండా మాకు విమర్శలు ఆపాదించి మరి పబ్బం గడుపుకుందాం అన్నటువంటి మీ లక్ష్యం, మీ ఆలోచన మారాలని మీకు తెలియజేస్తున్నాను. మేము రాజకీయంగా అనేక మంది తప్పుడు ఆలోచనలు పడుతున్నారు. మాకు రాజకీయంలో మాకు పార్టీయే ప్రధానం, మా నాయకుడే ప్రధానం. ఇక్కడ కులమతాలతో కానీ ఇతర కారణాలు కానీ మాకు స్పందించవు. జగన్ గారు మాటే మాకు శిరోధార్యం. ఆయన ఏమి చెప్తే అది తూచా తప్పకుండా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తామే తప్ప ఏనాడు చిన్న పొరపాటు కూడా చేయమని మేము బ్రతికినంతకాలం నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, మాతో ఉన్నటువంటి మా సహచరులు కానీ వైఎస్ఆర్ పార్టీ జగన్ వెనుక ఉండి జగన్ మళ్ళీ అధికారం పేటలో కూర్చున్నంత వరకు నిరంతరం మీ మీద పోరాటం చేస్తూనే ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటామని అచ్చెన్నాయుడు గారికి తెలియజేసుకుంటూ మరి తిలక్ గారు మాట్లాడతారు. ఒక ఉన్మాదిలా మాట్లాడారు, ఓ సైకోలా మాట్లాడారు. దాన్ని ఎవరు చూసినా సరే ఒక ఎమోషన్ వస్తుంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారి భాష కానీ, ఆయన తాలుగా ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మనం గమనిస్తే చాలా నీచంగా కనిపించింది. దానిలోనే మేము ప్రతిస్పందించాం. రాజశేఖర రెడ్డి గారి మరణం పావురాలగుట్లో ఒక హెలికాప్టర్ ప్రమాదంలో జరిగితే దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పి అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ఒక తండ్రి మరణం ఏ కొడుకైనా కోరుకుంటాడా? విఘ్నతైన ఈ భారతదేశ పౌరులందరూ ఆలోచించాలా. ఒక రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి విచక్షణ కోల్పోయి మాట్లాడితే దానికి మేము ప్రతిస్పందిస్తే ఈరోజు మాకు ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు ఈ రాత్రి 7 గంటల వరకు స్టేషన్లో పెట్టి నిర్బంధించారు. దానికి కారణం ఏంటి? మేము ప్రతిస్పందించడానికి గల కారణం ఏంటి? అచ్చెన్నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పారు. మీకు దమ్ముంటే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు, మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, మీరు భాగస్వామైన పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది, మీ భాగస్వామితో కదా కేంద్రంలో అధికారం ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? సిఐడి ఎంక్వైరీ చేస్తారా? నిజ నిర్ధారణ కమిటీ వేస్తారా? లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారో బహిర్గతం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందో లేకపోతే నీలాంటి పనికిమాలిన వాళ్ళ పాత్ర ఉందో తేటతెల్లమవుతుంది. దానిలోనే మేము అడిగాం. ఎర్రన్నాయుడు గారి మరణాన్ని
మాకు అది బాధించింది, బాధపడ్డాము. ఈ జిల్లా ప్రజలు కూడా బాధపడ్డారు. ఎర్రన్నాయుడు గారు ఏంటి ఇంత సడన్గా చిన్న యాక్సిడెంట్లో చనిపోవడం ఏంటని. ఆ రోజు ఆ కారు ఎవరిది? సౌదరి బాబ్జీ అనే వ్యక్తిది, తెలుగుదేశం నాయకుడిది. ఆ కారులో ఉన్న వాళ్ళు ఎవరు? సౌదరి బాబ్జీ గారు, కలిసెట్టి అప్పలనాయుడు గారు. మరి అందులో మిగతా వాళ్ళు కూడా మరో ఇద్దరు ఉన్నారు. ఎవరికి ఎటువంటి దెబ్బలు తగలలేదు, ఒక్క ఎర్రన్నాయుడు గారికే తగిలాయి. కారు యాక్సిడెంట్ జరిగింది, ఎర్రన్నాయుడు గారే చనిపోయారు. గంటన్నర సేపు ఒక ఈనాడు విలేకరు వచ్చి ఫోటో తీయడానికి కోసం ఎర్రన్నాయుడు గారికి హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా యాక్సిడెంట్ అయిన ప్లేస్లోనే ఉంచి అతని హత్యలో నీ పాత్ర ఉందని ఈ జిల్లా ప్రజలు, నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజు ఆరోపించారు. దాని మీద సిఐడి ఎంక్వైరీ నీకు దమ్ముంటే వేయించు, సిబిఐ ఎంక్వైరీ నీకు దమ్ముంటే వేయించు. నేను దానికి కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే ఒకరికి ఆ కారులో ఉన్న వ్యక్తులకి, ఒకరికి పార్లమెంట్ సభ్యులుగా మీరు చేశారు తెలుగుదేశం పార్టీ, ఇంకొకరికి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదా నీ పాత్ర? బహిర్గతంగా ఎంక్వైరీ చేయమని నువ్వు వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నావు. ఈరోజు కూడా మేము కోరుతున్నాం. నువ్వేదో కేసులు పెట్టి బెదిరించేస్తే మా ఆర్థిక మూలాలు దెబ్బ కొడుతూ, మా వ్యాపారాలు దెబ్బ కొడుతూ బెదిరిపోయిన వాళ్ళం కాదు. నీకు దమ్ముంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తావో చేసుకోవచ్చున్నాడే, పర్వాలేదు. నువ్వు చేసిన అవినీతిని, నువ్వు చేస్తున్న దురాకారాన్ని ఖచ్చితంగా నిలదీస్తూ ప్రజల తరఫున ఫైట్ చేస్తూనే ఉంటాం. అయితే ఈరోజు నేను అదృష్టవంతుడును. ఉదయం నుంచి పోలీసుల నిర్బంధంలో ఉన్న, స్టేషన్లో ఉన్న టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నా కోసం స్టేషన్ ముందు ఉదయం నుంచి తిండి ఆహారం మాని ఉన్నారు. అది నేను ఈ జన్మలో మర్చిపోలేనని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంతకంటే అదృష్టం మరొకటి కాదు. అలాగే ఈవేళ జిల్లా వైఎస్ఆర్ పార్టీ పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారి సారథ్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు గొర్రెల కిరణ్ గారు, దాసన్న గారు, మరి అలాగే చింతాడు రవి గారు, ఆమదాల సమన్వయకర్త గారు, నా సోదరుడు మాజీ మంత్రి అప్పలరాజు గారు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మరి జిల్లా పెద్దలు మరి నరేంద్ర గారు, మరి కృష్ణ చైతన్య గారు, ఇతర పెద్దలందరూ కూడా, మా సోదరిమణి దువ్వాడ వాణి గారు కూడా, మరి నా సతీమణి భార్గవ్ గారు కూడా, మరి అలాగే జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉండి జగనన్న నాయకత్వం మీద నమ్మకంతో, నా మీద విశ్వాసంతో నాకు అండగా నిలబడినందుకు ఎప్పుడూ వాళ్ళకి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వస్తానని చెప్పాను. ఉదయం తీసుకెళ్లారు, ఇప్పటి వరకు నాకు స్టేషన్లో ఉంచారు. ఏమీ విచారణ చేయలేదు. విచారణ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లోటే మీకు చూపిస్తాను. మీ అందరూ చూడవలసిన విషయాలే. లోకల్గా విచారణలో స్టార్ట్ చేసి రాయడం ప్రారంభించారు. రాయడం ప్రారంభించిన తర్వాత సిఐకి ఫోన్ వచ్చింది. రూరల్ సిఐ శ్రీనివాసరావు గారికి ఫోన్ రాగానే డిఎస్పీ గారు ఉన్నారు, టౌన్ సిఐ గారు ఉన్నారు, అక్కడ 2 హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. వెంటనే పేటు ఫిరాయించారు. మీరు ఎంక్వైరీ ఇప్పుడేం లేదు, మీ మీద ఇంకా విచారణ ఉంది, మీరు కంగారు పడిన అవసరం లేదు, ఈ విచారణ ఆపండి అని చెప్పి సాపించారు. నేను అప్పటికే అన్నాను, మీరు నాకు మీ మీద ఉన్న గౌరవంతో, చట్టం మీద ఉన్న గౌరవంతో, పోలీసుల మీద ఉన్న గౌరవంతో నేను స్టేషన్కి వచ్చాను. మీరు విచారణ చేస్తానన్నారు. మీరు ఏ ప్రశ్నలు అడిగినా నేను సమాధానం చెప్తానని చెప్పాను. కానీ విచారణ చేయకుండా, ఏమీ అడగకుండా ఉదయం నుంచి నాకు అక్కడ నుంచి నిర్బంధించారు. హ్యాండ్సప్, అచ్చెన్నాయుడు సంతోషపడతాడని ఎంత ప్రయత్నం చేసినందుకు హ్యాండ్సప్ పోలీసులకు కూడా నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ పోలీసులు ఎప్పుడు పిలిచినా మళ్ళీ వెళ్తాను. వాళ్ళు ఏ విచారణ చేసినా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తాను.